ఏ పని మీద వచ్చారు? ఏ సమస్య మీద వచ్చారు ముందుగా? కొద్దిగా ఆర్థిక పరిస్థితిలో ఉంది. ఓకే. ఓకే. మరేంటి సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా అనిపిస్తుంది కూటమి పరిపాలన? బ్రహ్మాండం సార్. అంత బ్రహ్మాండంగా ఏమనిపించింది మీకు? మాకు అనిపించింది సార్. అది అంత బాగుంటే ఏం బాగుంది అంటున్నాను? మాకు పింఛన్లు బాగా ఇస్తుంది. మంచిది. రేపు 12 తారీఖు అవును. తల్లి వందనం కూడా వస్తాను. అవును. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంతమంది పిల్లలు అంతమంది. ఓకే. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? జగన్ సార్ మాకేమంత ఇది అనిపించలేదు సార్. ఓకే. మరి సార్ వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో సార్ చెప్పేది ఎట్టాడు సార్. బట్ ఆయన అయితే నేనే గెలుస్తాను అంటున్నాడు. మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జగన్ అయితే సార్ కాలేరు సార్. ఎందుకంటే పరిపాలన ఇది బాగుంటుంది. ఓకే. ఇది అభివృద్ధి పరిపాలన. అది పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పరిస్థితి సార్. ఎందుకు ఆయన సినిమాలు మేము అంత పిచ్చి నాకు ఆయన సినిమా పోయే కాలు కూడా పోయింది. ఓకే. అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? మాకు అంత అభిమానం సార్. అంటే మేము చిరంజీవి సినిమాలు కలిసి మాకు పిచ్చి ఎక్కువ ఆ సినిమాలు అంటే మేము సపరేట్ బస్సు పెట్టుకొని పోతాం ఆ సినిమాలు. ఓకే. అంటే అతనిలో నచ్చే విషయాలు ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్లో నచ్చే విషయాలు? పవన్ కళ్యాణ్ చెడ్డగా ఏది చేయడు సార్. ఏది చేసినా మంచి చేస్తాడు. అది అంటే అసలు రాజకీయాలకే పనికిరాడు అన్నారు పవన్ కళ్యాణ్ని. 21 గెలిపించుకున్నాడు ఇప్పుడు ఆయన సార్. ఆయన మంచితనమే సార్. ఇష్టం పవన్ కళ్యాణ్ మీకు? సిస్టమ్ ఉంది. పెద్దోళ్ళకి కూడా ఉంది సార్ ఆయన మీద అభిమానము. ఈసారి ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? అచ్చరగా అవుతాడు. అంత నమ్మకం ఏంటి బాబాయ్? మాకు నమ్మకం. ఓకే. ఏడాది పాటు పూర్తి అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పనితీరు? మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎక్కడ తిరిగి మా టీడీపీ ఉంటేనే ఎప్పుడు దేశం బాగుంటుంది. ఓకే. జనాలు బాగుంటారు, పిల్లల ఎదుగుదల బాగుంటుంది. ఇవి బాగుంటుందని నమ్మకం మాకు. సో ప్రజలు కూడా ఆ నమ్మకంతోనే 164 సీట్లు ఇచ్చారు. అవును. ప్రజలు కూడా బుద్ధిమంతులే. ఓకే. బాగానే కూటమి ప్రభుత్వానికి బాగానే సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. అందువల్ల మాకు చాలా ఆనందంగా. నిన్నటికి ఏడాది పూర్తయింది. బాగానే ఉండింది. ఓకే. మరి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పనితీరు? రోజుల్లో ఉద్యోగం కానీ, ప్రజలు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ ఇదంతా చేస్తారని చాలా నమ్మకం పెట్టుకోండి. అంటే అమరావతి మళ్ళీ మొదలు పెట్టారు. సో పనులు మొన్న ముఖ్యమంత్రి గారు. సో దాని మీద ఏం చెప్తారు అమరావతి గురించి? అమరావతి ఎక్కడ తిరిగి డెవలప్మెంట్ కదా బాబు వస్తే డెవలప్మెంట్. ఓకే. అది పరుగులు పెడతా ఉంది. ఓకే. ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ అంటే ఏ నియోజకవర్గం మీరు? మాది కుప్పం. బాబు గారి కాన్స్టిట్యూన్సీ అయినా? ఓకే. ఓకే. మరి సార్ వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది భ్రమ. ఎందుకు అనుకుంటారు భ్రమ అని? అది ఏం చేసినారు డెవలప్మెంట్ అనేది కోరుకుంటున్నారు కదా. ఆ డెవలప్మెంట్ కోరుకునేది ఏమి జనాల్లో అది ప్రయోజనం లేకుండా పోయింది. ఓకే. ఆయన బటన్ నొక్కుతూ ఉన్నారు. ఓకే. ఆ బటన్ గురించి జనాలకి ఏమి మేలు కలగడం. ఓకే. అందువల్ల మాకు ఎక్కడ తిరిగి కుప్పం కాన్స్టిట్యూన్సీ కాబట్టి నీళ్ళు కొంచెం సౌకర్యం తక్కువ. నీళ్ళ కాలువ ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యూన్సీ కదా. అవును. డెవలప్మెంట్ మాకు చేస్తారు. ఓకే. ఎక్కడ తిరిగి మా సార్ ఎక్కడ తిరిగి నీళ్ళు ఈసారి తెచ్చడి చేస్తారని నమ్మకం. ఏంటి జగన్ 2.0 ఉంటుంది అంటాడు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన? అవి కళ్ళకంటవే. కలలే. ఎందుకు కళ్ళ అనుకుంటున్నావు బాబాయ్ నువ్వు? ఎందుకు అనుకుంటున్నావు? చేసాం ఇది ముందు 5 సంవత్సరాలు చేశాడు కాబట్టి అనుకుంటున్నాం. ఈ జగన్ 2.0 చాలా భయంకరంగా ఉండదని చెప్తున్నాడు ఆయన ఇప్పటి నుంచే. సో టీడీపీ నాయకులకి కార్యకర్తలకి సినిమా చూపిస్తాను అంటున్నాడు ఆయన. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూపించిన వాళ్ళు చూపించాడు కానీ ఇంకా మళ్ళీ ఇంకేం చూపించాడు? అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? మాకు తెలిసి ఇప్పుడు ఎలా ఉండదు. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఆయన. ఇబ్బంది ఏం లేదు. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా అంటే? 33 భాగాలు నెరవేరుస్తాడు. రేపు 12 నుంచి డేట్ పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి ఇస్తాడు కూడా. మీకెందుకు అంత నమ్మకం బాబు గారు? ఇస్తాడు. అది ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే నమ్మే మనిషిని నమ్మాలిగా. ఓకే. నమ్మకూడదని నమ్మకూడదు. ఓకే. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద? బాగానే ఉంది సార్ నమస్తే. బాగున్నారా? సో ఏంటి మరి సంవత్సరం ఏంది ప్రభుత్వం వచ్చి నిన్నటికి? సో ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది అంటే? సూపర్ పరిపాలన. అంటే ఏ విధంగా సూపర్ అంటే మీకు ఎందుకు సూపర్ అనుకుంటున్నారు? అన్ని ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. సమస్యలు కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, లోకేష్ అన్న పరిపాలన కానీ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏంటి జగన్ 2.0 ఉంటుందని పదే చెప్తున్నాడు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఎందుకన్నా? ఎందుకని? ఎందుకంటే అంతే ఇంకా
బట్ ఆయన క్లెయిమ్ చేస్తుంది సార్ నేనే ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో అంటున్నాడు ఆయన. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 20 ఏళ్ళు కూడా రాలేడు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు అనుకుంటున్నారు రాలేదని? ఎందుకంటే మంచి ప్రభుత్వం ఇది. ఓకే, మరి అమరావతి మళ్ళీ మొదలు పెట్టింది ప్రభుత్వం. బాగుంది, సూపర్గా ఉంది. బిల్డింగ్లు అన్ని చూసాం మేము కూడా. నేను వెళ్ళని చూశాను. ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? సూపర్గా ఉంటుంది. పోలవరం కానీ పోలవరం ఇది అమరావతి సూపర్గా ఉంటుంది. అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కదా, హామీలన్నీ నెరవేర్చిద్దా అంటే ప్రభుత్వం? ఇంకా నెరవేరుస్తుంది. రానున్న కొంచెం ఇప్పుడు అయితే కొంచెం జరిగి ఉన్నాయి, ఇంకొంచెం జరుగుతుంది. మరి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు వాస్తవం? ఏది టీడీపీ గవర్నమెంట్ అలా ఏం లేదే. వైసీపీ గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళ మీద పెట్టినాయి. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు అంటున్నారు. లేదు, నా మీద కూడా పెట్టినారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడైతే ఏం లేదు, అలా ఏం లేదు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఫైనల్ గా వచ్చే ఎన్నికల్లో సో కూటమి అంటే వీళ్ళైతే మళ్ళీ కలిసి వెళ్తామంటున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? వీళ్ళంతా కలిసి వెళ్ళిపోకపోయినా మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడు. ఎందుకు అంత నమ్మకం మీకు బాబు మీద? అంటే అది మేము పక్కా బాబు అంటే. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తే. కూటమిలో ఆయన కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు, మంచి వ్యక్తే కదా. ఓకే, ఒక సంవత్సరం పూర్తయిపోయింది. ఎలా అనిపిస్తుంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన ఏంటంటే ఇంతవరకు బాబు గారు ఎక్కడ రాజీ పడలేదు. ఓకే, కాకపోతే ఏంటంటే మా పైనుండి నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. ఆ నిధులు అనేది మనం సంవత్సరం అయింది కాబట్టి మనం వేచి ఉండాలి. ఇప్పుడున్న స్టోర్లు కూడా ఏంటి బెటర్గా చేశారు. స్కూళ్ళు కూడా లోకేష్ గారు అంతా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఓకే, ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు లేకపోయినా సరే మేము కార్యకర్తలను పెట్టి లోకేష్ గారు పరిపాలన మాత్రం నెంబర్ 1. స్టోర్ల గురించి మీరే ఎలాగ చెప్పారు కాబట్టి ఈ నెల 1వ తారీఖు నుంచి రేషన్ స్టోర్లు మళ్ళీ రీఓపెన్ చేసిన ప్రభుత్వం. అవును, గత ప్రభుత్వంలో వ్యాన్లు రద్దు చేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యాన్ రద్దు అంటే అండి, ఇప్పుడు ఒకటి నేను ప్రజెంట్ ఏంటంటే ఆ వ్యాన్ రద్దు అనేది ఎందుకు చేసిందంటే గత ప్రభుత్వం ఏంటంటే అవకతవకలు జరిగినాయని ఎంత వాస్తవం ఉందో జనాలకి తెలియదు. అవి అరికట్టడానికే కేవలం స్టోర్లు మళ్ళీ రీఓపెనింగ్ చేశారు. అవకతవకలు ఎలా జరిగినాయి అంటారే చెప్తున్నాను. ఇప్పుడు సపోజు ఈ ఏరియాలో ఒక 50 మందికి వాలంటీర్ అన్నారు. ఆ 50 మందికి బండి వచ్చుద్ది. ఆ బండి వచ్చిన కారణంగా ఏంటంటే ఒకళ్ళు ఉంటారు ఇంటి దగ్గర, ఒకళ్ళు ఉండబోతారు. ఓకే, ఏంటి ఇది ఎలా కాకుండా 15 రోజులు డైరెక్ట్గా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీరు రేషన్ రండి 1 నుండి 15 వరకు ఇది జనాలకి అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. ఈ 15 రోజులు ప్రభుత్వం మీ దగ్గర ఉంటుంది అని చెప్పి సింబాలిక్గా చెప్తున్నారు. అయితే వృద్ధులకి వికలాంగులకి ఎవరైతే 65 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం రేషన్ అనేది. అవునండి, అది మేము ప్రతి నెల జరుగుతుంది. ప్రతి సామాన్యులకి అందుబాటులో పెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే 1000 రూపాయల నుండి 4000 చేయటం అనేది ఎంత గొప్ప విషయం అనేది మన ప్రభుత్వం తరపున ఇంకా అభివృద్ధి జరుగుద్దండి. వికలాంగులకు కానీ ఇప్పుడు అన్నిటికీ అందరికీ పెంచి పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకి ఇంత గతంలో 4000 ఉండేది, ఇప్పుడు 6000 రూపాయలు. ప్రతి ఆఫీసులో మా డైరెక్ట్ వాలంటీర్ లేకుండా కూడా చేస్తున్నారు. అవును, అయితే మరి జగన్ 2.0 ఉంటుందని ఇప్పటి నుంచే చెప్తున్నారు. దాని మీద అభిప్రాయం? జగన్ చెప్పడం అంటే అండి అది రాజకీయంగా వేరే విధంగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. అది అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. నా ప్రశ్న ఏంటంటే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? అవకాశం అంటే అండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసే గతంలో 5 సంవత్సరాలు జగన్ గారు చేసిన పాలన ఎలాగుందంటే ఆ జగన్ గారు చేసిన పాలన ఏంటంటే కేవలం ఒక సామాన్య కార్యకర్త వెళ్ళాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దాటుకొని వెళ్ళాలి. అప్పిరెడ్డి గారిని దాటుకొని వెళ్ళాలి. కేవలం ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త డైరెక్ట్ ఆఫీస్కి వచ్చాం. నేను గర్వంగా చెప్పుకుంటున్నాం మేము పలానా ఆఫీస్కి వెళ్తున్నాం, మా పలానా పని చేయించుకుంటున్నామని. అది వైఎస్ఆర్సీపీలో లేదు. కేవలం ఏంటంటే అంగు ఆర్భాటాలతో ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉండగలరు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉండగలరు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. ప్రతి సామాన్య కార్యకర్తకి డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంది నా దగ్గర, అలాగే వాళ్ళ పిఎల్ నెంబర్లు ఉన్నాయి. ఆ పిఎల్ ద్వారా అంటే ఒక్కరోజు కాకపోయినా ఒకరోజన్నా సార్ అందుబాటులో ఉంటారు లోకేష్ గారు. అది గర్వంగా చెప్పుకుంటాం మేము. మా అన్నగారు మా అందుబాటులో ఉంటారని చెప్పి. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట. వీటన్నిటికీ మూల్యం కూడా
2029లో చెల్లించాల్సి వచ్చింది టీడీపీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 2029 చెల్లించాల్సిన ముబ్బుల్ని ఉన్నాయంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. అందులో ఎటువంటి డౌట్లు లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది పోయిన ఆయన సామాన్య మానవుల్లాగే జైలు జీవితం అనుభవించి వచ్చారు. వచ్చినాక జనాలకి తెలిసింది, అర్థమైంది. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన లోపలేపించారు. ఇప్పుడు అలా కష్టపూర్త రాజకీయం చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. ఇక్కడ బాబు గారి గురించి కాదు, లోకేష్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా రెడ్ బుక్ నడిపిస్తున్నారు రాష్ట్రంలో అంటున్నారు. ఏంటి లోకేష్ గారు ఎంతసేపు జనాల్ని మనకి మంగళగిరి ఎలాగ అభివృద్ధి అవుద్ది, మంగళగిరి నియోజకవర్గాన్ని నన్ను ప్రజలు 9,000 మెజార్టీతో 90,000 మెజార్టీతో గెలిపించారు. ఏంటి ఆ మెజార్టీకి రుణం ఎలా తీర్చుకోవాలి, మనం గతంలో చేసిన కన్నా మెరుగ్గా చేయాలని చెప్పి ఇప్పుడు రోడ్లు కానీ ఇప్పుడు డ్రైనేజీలు కానీ ప్రతి గ్రామంలో ఉన్నా లేకపోయినా రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ అందుబాటులోకి తెచ్చి ఏంటి అలాగే మొన్న రీసెంట్గా పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు. అలాగే రెండో విడత కూడా 3,000 మందికి పట్టాలు ఇస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దానికి సంబంధించింది కూడా ఇవాళే రిలీజ్ అయినాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు సార్. మరి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన డిప్యూటీ సీఎంగా చాలా వరకు పంచాయతీరాజ్ శాఖగా చాలా వరకు బాధ్యతలు తీసుకున్నారు. అలాగే రేషన్కి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రతి ఏరియాలో ప్రతి దాంట్లో స్టోర్లో చెకింగ్ చేసి దానికి నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మన సుపారపల్లిని అందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లు రాజకీయాలకే పనికిరాడు అన్నారు పవన్ కళ్యాణ్ గతంలో. అతను 21 స్ట్రైక్ 100% కొట్టారు. ఏం చెప్తారు అసలు దాని గురించి? రాజకీయాలకి పనికిరాదు. ఒక్కసారి ఓడిపోయినందుకు ఆయన వెనకడుగు వేయాల. 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి మా పార్టీని ఉన్న డబ్బు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ఎంతో ధీటుగా వెనకాల జనబలం లేకపోయినా ధనబలం లేకపోయినా ఆయన ఏంటంటే పార్టీని వదలాల. మా పార్టీని వదలకుండా మా పార్టీ ముందుకు సాగాలని చెప్పి ఎంతసేపు ముందుకు రావాలని చెప్పి మా పార్టీ ప్రతి కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో పిఠాపురంలో కానివ్వండి, గాజువాకలో కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో ఆయన వంతు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఏంటి పార్టీ ఓడిపోయిందిలో మనకెందుకులే అని చెప్పి కూర్చోకుండా అలాగా 10 సంవత్సరాలు లాక్కొచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయినాక ఆయనకి ప్రత్యేక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అలాగని ఆయన వంతు చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. మా పరిపాలన మారాలంటే. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పట్టు. సొంత డబ్బులను కూడా ఖర్చు పెడుతున్నారు ఆయన. అది జనాలకి తెలియకపోవచ్చు కానివ్వండి. ఆయన సొంత డబ్బు అనేది ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టేదని కానీ జనాలందరికీ తెలియకపోవచ్చు. కాకపోతే ఆయన సొంత డబ్బులు కూడా చాలా మొన్న రీసెంట్గా హరియారా వీలమల్లు సినిమా డబ్బులు రిటర్న్ ఇచ్చారు. 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వటం అనేది ఎంతవరకు ఆయనకి స్వభావం ఎలాంటిదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.